హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. మనం షుగర్ను తగ్గించుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు మీకు చెప్తాను. షుగర్ అంటే మనకు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం షుగర్ తగ్గించుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా మనం డైట్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే HbA1c 8 కానీ 9 కానీ 10 అబవ్ ఉందనుకోండి. సో దాన్ని మనం వితిన్ 3 monthsలో బిలో 6 కానీ లేకుంటే 6.5 కానీ తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. HbA1c అంటే మనకు 3 నెలల నుంచి మన రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉంది, ఆవరేజ్ షుగర్స్ అంటాము. అది ఎంత స్థాయిలో ఉందనేది మనం చూస్తాము. దాన్ని బట్టి మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది మనం చేసుకోగలుగుతాం. సో అది కూడా ఏంటంటే మనం తిండిని బట్టి అంటే పొద్దు నుంచి రాత్రి వరకు తినే తిండిని బట్టి మనకు షుగర్స్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుందన్నమాట. మామూలుగా HbA1c షుగర్ లేని వాళ్ళకు బిలో 6 ఉండాలి. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకైనా కూడా 6.5 to 7 ఉంటే సరిపోతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉందంటే వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లో లేనట్టుగా మనం గుర్తించాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరికైతే HbA1c అబోవ్ 7 కానీ లేకుంటే 8 కానీ 9 కానీ అలా ఉన్న వాళ్ళకి 100% మనం డైట్ ద్వారా వితిన్ 3 months లోపల మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే మేము ఆల్రెడీ ఎవరికైతే మా దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్ ఉన్నారో, డయాబెటిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు మేము డైట్ ద్వారా ఒక 3 monthsలో తగ్గించడం అనేది జరిగింది. అలాగే మనకు ఎవరికైనా షుగర్స్ 400, 300 అబవ్ ఉన్న వాళ్ళకు కూడా వితిన్ 14 daysలో వచ్చేసి బిలో 200 వచ్చే విధంగా మేము డైట్ ద్వారా చేయడం జరిగింది. ఎవరైనా మీకు షుగర్ అన్కంట్రోల్డ్ ఉందంటే మీరు వెంటనే నాకు కన్సల్ట్ అవ్వండి. నా నెంబర్ మీకు ఇన్బాక్స్లో మెసేజ్ లాగా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లేకుంటే సలహాలు అడగాలనుకున్నా కూడా డైట్ పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ.